హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ దుర్గా ప్రసాద్. నేను కర్ణాటక స్టేట్లోని హంపీలో ఉన్నాను. ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ని మీకు 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అవేంటో 1 by 1 చూద్దాం పదండి. కర్ణాటక స్టేట్లోని హంపీని విజిట్ చేయాలంటే ముందుగా హోస్పేట రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. మా జర్నీ మేము విజయవాడ నుంచి ప్రారంభించాము. ఎంతో ప్రసిద్ధిగాంచిన తీర్థయాత్రా స్థలాలు అనేకం విరాసిల్లుతున్న పవిత్ర భూమి భరతభూమి. వాటిలో ఎంతో చారిత్రాత్మక, పౌరాణిక, విశేషమైన స్థలి హంపి. ఈ హంపి క్షేత్రాన్ని పూర్వం పంపావతి అని పిలిచేవారు. విజయనగర రాజులలో శ్రీకృష్ణదేవరాయల వారి అశేష భక్తి శ్రద్ధలతో కూడిన కృషి వల్ల వెలుగొందుతున్న దేవాలయం శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం. కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి జిల్లాలో ఉన్న ఈ దివ్యధామములో సాక్షాత్తు మహాశివుడు విరూపాక్షేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నాడు. ప్రకృతి అందాల నడుమ అలరారే ఈ ఆలయ కళాత్మకత, శిల్పచాతుర్యం వర్ణింపశక్యం కాదు. ఓకే. తుంగభద్రా నది పుష్కరిణిగా అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో ఆ పరమశివుడు విరూపాక్షేశ్వర స్వామిగా భక్తుల పూజా నివేదికలను స్వీకరిస్తున్నారు. తనను కొలిచిన భక్తులను అనుగ్రహిస్తున్నారు. 3 ఆకుల ఏకపత్రం బెల్వదళం పూజలందుకునే ఆ శివునికి 3 కన్నులుంటాయి. అందుకే ఆ స్వామి విరూపమైన కన్నున్నవాడు కావున విరూపాక్షుడయ్యాడని పురాతన పండితులు అర్థవివరణ చెబుతారు. పంచపర్వతాల ఒడిలో వెలిసిన గుడి హంపి విరూపాక్షేశ్వర స్వామి ఆలయం. ఈ దివ్యక్షేత్రం మాతాంగ, మాల్యవంత, హేమకూట, బసవశృంగ, కిష్కింద అనే పర్వతముల నడుమ కలదు. ఇప్పుడు ఆ క్షేత్రాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఈ కనిపించే ఎలిఫెంట్ పేరు లక్ష్మి. ఇది ఇక్కడ శ్రీ విరూపాక్షేశ్వర స్వామి ఆలయ ఆవరణలో మనకు దర్శనమిస్తుంది. భక్తులు కొంత సమయాన్ని ఈ ఎలిఫెంట్ దగ్గర స్పెండ్ చేస్తారు. మీరు హంపి వెళ్ళినప్పుడు ఈ ఎలిఫెంట్ను తప్పక దర్శిస్తారు కదూ. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది దేవాలయ ప్రాంగణంలో గల పుష్కరిణి. ఈ దేవాలయ పుష్కరిణిలో స్నానము చేస్తే వివిధ రకాల వ్యాధులు, అనారోగ్యాలు తగ్గుతాయని చెబుతారు. పుష్కరిణిని కోనేరు, కళ్యాణి, కొండ, సరోవరం, తీర్థం, తలాబ్, పుఖూరి అనే పేర్లతో కూడా పిలుస్తారు. దేవాలయ దర్శనానికి వచ్చే భక్తులు కాళ్ళు చేతులు శుభ్రపరచుకోవటానికి ఈ నీటిని ఉపయోగించేవారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది ఏకశిల అతిపెద్ద నంది విగ్రహం. నేడు ఈ శిల్పం పాక్షికముగా శిథిలావస్థలో ఉన్నది. ఆ ఎదురుగా కనిపిస్తున్నది హంపి మార్కెట్. దీనినే హంపి బజార్ అని కూడా అంటారు. ఆ ఎదురుగా గదులు గదులుగా కనిపిస్తున్నవి ఆనాడు షాపులన్నమాట. అక్కడే ధన ధాన్య రాసులు, వజ్ర వైడూర్యాలు రోడ్డుకు ఇరువైపులా కుప్పలుగా పోసి ఆనాడు ఈ మార్కెట్లో అమ్మేవారు. ఈ మార్కెట్ను చూడటానికి దేశ విదేశాల నుంచి కూడా ఆనాడు పర్యాటకులు సందర్శించేవారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ మార్కెట్ ఒక వెలుగు వెలిగింది అని చెప్పుటలో అతిశయోక్తి లేదు. ఈ మార్కెట్ పొడవు దాదాపు 1 కిలోమీటరు ఉంటుంది. విరూపాక్ష దేవాలయములో టెంపుల్ గోపురం యొక్క నీడ ఇలా గోడపై రివర్స్గా పడుతుంది. ఇది ఎలా అనేటువంటిది శాస్త్రవేత్తలకు కూడా ప్రస్తుతం అంతుబట్టని విషయముగా
ఉంది. ఈ యొక్క నీడనేటువంటిది ఆ ఎదురుగుండా కనిపిస్తుంది చూసారా, గోడ యొక్క హోల్, అదిగో సూర్యకిరణాలు కనిపిస్తున్నాయి మీకు. ఈ హోల్ ద్వారా సూర్యకిరణాలు ఆ టెంపుల్ యొక్క నీడను ఇలా ఎదురుగా ఉన్న గోడపై రివర్స్ సైడ్లో పడేటట్లు చేస్తున్నాయి. ఇది ఎలా అనేటువంటిది ఇప్పటికీ అంతు చిక్కని విషయం. ఈ టెంపుల్ రహస్యం మీకు చూపించుటకు టెంపుల్కు నేను 3 times వెళ్ళాను. మొదటిసారి వెళితే టూరిస్ట్స్ ఎక్కువగా ఉన్నారు కావున అప్పుడు వీడియో తీయటం సాధ్యపడలేదు. రెండవసారి వెళితే అక్కడ ఆ రోజు సూర్యరశ్మి లేదు. ఇక మూడవసారి పని కట్టుకొని నేను వెళ్ళి వెయిట్ చేసి ఆ దృశ్యం మీకు చూపిస్తూ ఉన్నాను. సాధారణంగా ఈ దృశ్యంను వీడియో తీసి మీకెవరూ చూపించే ధైర్యం చెయ్యరు. నేను రిస్క్ తీసుకొని ఈ పని చేస్తున్నాను. కావున మీరు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరియు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆ ఎదురుగా కనిపించే గణపతిని ఇక్కడ సాసువెకాళ్ళు గణపతి అని పిలుస్తారు. ఈ గణపతికి గర్భగుడి లేదు, ఆరు బయట ప్రతిష్ఠించారు. ఈ గణపతి విగ్రహము ఎత్తు 12 అడుగులు. ఇది ఏకశిలతో నిర్మితమైనట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది ఉగ్ర నరసింహుని యొక్క విగ్రహము. ఇది 12 అడుగుల ఎత్తు కలదు. దీనిని 1528లో కృష్ణదేవరాయల కాలంలో ఒక బ్రాహ్మణుడు నిర్మించారు. అసలు లక్ష్మీదేవి నరసింహుని తొడపై కూర్చుండి ఉన్న విగ్రహము ఇది. విద్రోహుల దాడి వలన శిథిలమైనది. లక్ష్మీ సమేతముగా ఉండుట వలన ఇది లక్ష్మీ నరసింహ విగ్రహము. కానీ ఉగ్ర నరసింహుడుగానే ప్రఖ్యాతి గాంచినది. ఈ విగ్రహము చూపరులను ఇట్టే ఆకర్షిస్తోంది. హంపి వెళ్ళిన వారు ఈ ఉగ్ర నరసింహ విగ్రహాన్ని చూడకుండా రారంటే అతిశయోక్తి లేదేమో. అంటే హంపిలో ఈ విగ్రహానికి అంత ప్రాముఖ్యత కలదు. కళ్ళు చెదిరే కట్టడాల కళాఖండం ఈ హంపి క్షేత్రం. హంపిలో ఎటువైపు చూసిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో వారు నిర్మించిన కట్టడాలే మనకు దర్శనమిస్తాయి. వాటిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అందుకేనేమో హంపి అంతటి విశిష్టతను సంతరించుకున్నది. హంపి చేరుకోవటానికి ట్రైన్ ఫెసిలిటీ కలదు. ముందుగా తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల నుండి హాస్పేట రైల్వే స్టేషన్ చేరుకోవాలి. అక్కడ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న హాస్పేట బస్టాండ్ చేరుకోవాలి. హాస్పేట బస్టాండ్ నుండి హంపి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి బస్సులు అవైలబుల్గా ఉంటాయి. హంపి చేరుకోవటానికి ఫ్లైట్ ఫెసిలిటీ కూడా కలదు. హైదరాబాద్ మరియు బెంగళూరు నుండి విజయనగర ఎయిర్పోర్టుకు చేరుకోవాలి. అక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో గల హంపికి ట్యాక్సీలో వెళ్ళవలసి ఉంటుంది. తుంగభద్ర నదీ తీరంలో వెలిసిన దివ్యధామం ఈ హంపి క్షేత్రం. హంపి పార్ట్ 1 వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.